అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఇవాళ నాతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అండ్ సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు ఉన్నారు. నమస్తే గురుగారు. సూర్యోస్మితల్లి. ఈ రోజుల్లో నరాల బలహీనత, ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి చూస్తే, లేదా బీపీ ఉన్న వాళ్ళ ఏజ్డ్ పీపుల్కి చూస్తే చాలా చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. పాపం కాళ్ళు చేతులు తిమ్మిరెక్కడం, ఎక్కువసేపు నిల్చోకపోవడం, కూర్చోకపోవడం, వాళ్ళకి భారంగా అనిపిస్తున్న పరిస్థితులు కూడా కొన్ని చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఏమైనా సొల్యూషన్ ఉందంటారా? ప్రతిదానికి అంటే సొల్యూషన్ లేని సమస్య ఉండదమ్మా, పరిష్కారం లేనటువంటి సమస్య ఉండదు అసలు. అయితే ముందు ఫస్ట్ పరిష్కారం వచ్చి తర్వాత సమస్య వస్తుంది. అంతే అంతే 100%. మనకి ఏదో ఇంగ్లీష్ వాళ్ళు చెప్తారు కదా, తాళం చెవి తయారైన తర్వాత తాళం కప్పు వస్తుందని. అలాగా అంటే ప్రతిదీ మనమే చేసాం. ఇప్పుడు మనం మాట్లాడే ప్రతిదీ ఇన్నర్లో ఉంది, అవుటర్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. అవుటర్లో ఉన్నదాన్ని చూస్తూ ఇన్నర్లో ఉన్నదాన్ని దర్శిస్తూ ఉంటాం. మనం మాట్లాడే 9 ప్లానెట్స్, ఇప్పుడు మనం మాట్లాడే ప్రతిదీ యూనివర్స్లో. అంటే మేము మన ఇండియాలో ఉన్నాం. ఇండియాకి సంబంధించిన నేచర్ మొత్తం మన లోపల ఉంటుంది, ఇన్నర్లో ఉండాలి. దాన్ని అది యాక్సెప్ట్ చేస్తుంది. మన పూర్వీకులు అంటే ఆ చేంజ్ ఓవర్ జరిగింది కదా, కొన్ని రకాలు తింటూ వచ్చారు, వాటి వరకు రికార్డ్స్ స్టోర్ అయ్యి ఉన్నాయి. ఫస్ట్ ముద్ర ఉంటుంది కదా, ఆ జీవన విధానం, అవన్నీ లోపల ఉంటాయి. సేమ్ వాటిలే మనం వేసినప్పుడు ఆ యాక్సెప్టెన్సీ పెరిగి దానికి పరిష్కారం లభిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు మాట్లాడినటువంటి నరాల బలహీనత కేవలం ఏదో సింపుల్గా ఉంటుంది. న్యూరో డిజార్డర్స్, న్యూరోస్టిక్ అంటే డాక్టర్స్ ఇప్పుడు అంటే పూర్వం అంటే ఒకటే డాక్టర్, ఆయన అన్ని చూసేవాడు. ఇప్పుడు దానికి సెపరేట్ చేశారు. ఇది నరాలకు సంబంధించి దీన్ని మనం 72,000 మెరిడియన్స్తో చూస్తాం. మన శరీరం అంతా కూడా 72,000 మెరిడియన్స్తో నడుస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి యంత్రం. ఇప్పుడు ఈ చెయ్యి ఎలా లెగాలి, మనం రోబో ఉంది, ఆ వైర్లు కనిపిస్తూ ఉంటాయి, దాంట్లో వాక్యూమ్ ఏదో వెళ్తుంది, దాని వెనక్కి పుల్ చేస్తుంది, ఈ చేయి పైకి లేసింది, మళ్ళీ ఇంకోటి ఏదో పుల్ చేస్తే ఇది ఇలాగా ఓపెన్ అయింది. అంటే సంకోచ వ్యాకోచాలని ప్రవర్తింపజేసేటువంటి నరాలు ఉండాలి. వీటిల్లో లోపం వస్తేనే, అంటే అవి కొంచెం సన్నగా ఉంటేను, లేకపోతే ఉబ్బిపోతేను. ఇక్కడ సంకోచ వ్యాకోచాలు దగ్గర కావటం, దూరం కావటం, ఉబ్బటం, లేకపోతే కుచించుకుపోవటం, ఇవే వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండిట్లకి కూడా ఒకటే పదార్థం, ఉష్ణం కానీ శీతలం కానీ. సంకోచం కావాలంటే మనకి చల్లదనం ఉండాలి, వ్యాకోచం కావాలంటే ఉష్ణం ఉండాలి. సంకోచ వ్యాకోచాలు దాని మీద అది. అంటే మన శరీరం శీతోష్ణ స్థితుల మీద ఆధారపడి ఈ సంకోచ వ్యాకోచాలు నరాలు మన శరీరంలో నాడీ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. దాన్ని నడిపించేదాన్నే మన శరీరంలో ట్రిపుల్ వార్మర్ అంట. థర్మామీటరు సందర్భాన్ని బట్టి ఆ వేడి శీతలం, ఇప్పుడు మనం లోపల ఇక్కడ చల్లగా ఉన్నాం, ఇప్పుడు లోపల అది వేడిని ప్రొడ్యూస్ చేస్తూ ఉండాలి. మనం బయట వేడిలో ఉన్నాం, లోపల చల్లదనాన్ని ఇస్తూ ఉండాలి. ఆ థర్మామీటర్ టెంపరేచర్కి తగ్గట్టుగా మన స్విచ్ ఆఫ్ చేసేది పోయింది. అందరికి మ్యాక్సిమం అందరికి పోయింది. ఎందుకంటే కొన్ని రకాల పదార్థాలు ఇప్పుడు మ్యాక్సిమం మీరు చూడండి, అందరూ ప్రోటీన్ పిచ్చిలో ఉన్నారు, బాగా ఫైబర్ ప్రోటీన్. అసలు ఫైబర్ లేదు, ఇప్పుడు మళ్ళీ కొంచెం యాడ్ అయింది. ప్రోటీన్ పిచ్చిలో ఉన్నారు. ప్రోటీన్ ఎక్కువైపోతే వచ్చే ప్రాబ్లమ్స్, లేకపోతే వచ్చే ప్రాబ్లమ్స్. ఇక ఎక్కువైపోవడం లేకపోవడం పక్కన పెడితే, ఉన్న ప్రోటీన్ చెడిపోతే వచ్చే ప్రాబ్లమ్స్. మీరు ఇచ్చే ప్రోటీన్ చెడిపోతుంది, మీరు దానికి తగ్గ పని లేదు. దాని తగ్గ పని లేనప్పుడు మీరు ఇచ్చిన ప్రోటీన్ ఏమవుతుంది? అయితే అంటే డయాబెటిక్ పేషెంట్లకి ఏమో షుగర్ అవుతుందని చెప్పి కొన్ని వీడియోలో చూశాను నేను. కొంతమంది డాక్టర్లు, అంటే నాకు మెడికల్ టెర్మినాలజీ తెలియదు, అదంతా న్యాచురల్ వెజిటేబుల్ థెరపీ, నేనేమో పెద్ద క్వాలిఫికేషన్స్ తోటి ఉన్నవాడిని కాదు. ఇప్పుడు ఈ వెజిటేబుల్ థెరపీ కోసమే నేను యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్స్లో PhD చేస్తున్నాను. అంటే వేదం ఏం చెప్పింది, మనం తినే ఆహారానికి సంబంధించి వేదంలో ఏమైనా ప్రమాణాలు ఉన్నాయి. అందుకని దీనికి నేను వెజిటేబుల్ థెరపీకి యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్, భగవంతుడు ఇచ్చినటువంటి వరం, దీన్ని మనం ఉపయోగించుకోవడం ద్వారా ఒక యోగ్యవంతమైనటువంటి జీవితంలోకి వెళ్తాం. నరాలు చాలా ఉత్కృష్టమైనటువంటి పాత్ర పోషిస్తాయి మన శరీరంలో. ప్రతి ఆర్గాన్కి చిన్నయో పెద్దయో నరాలు అంటే సర్క్యులేషన్, ఒకటి లోపలికి వెళ్ళేది, ఒకటి బయటకు వచ్చేది. సంకోచ వ్యాకోచాలు ఇవే ఉంటాయి. ఇవన్నీ చెడిపోయినాయి కేవలం ఎక్సెస్ ప్రోటీన్, చెడిపోయిన ప్రోటీన్ పిచ్చిలో ఉండడం వల్లే. ఇప్పుడు ప్రోటీన్ అంటే బాడీ బిల్డ్ అవ్వడానికి ప్రోటీన్ కదా కావాలి. ఏనుగు ఉంది కదా, హైయెస్ట్ యానిమల్స్లో బాగా హైట్గా ఉండి మంచి దిట్టంగా కనిపించేటువంటి యానిమల్ ఏనుగు. అది ఏం తీసుకుంటుంది, దానికి ప్రోటీన్ సోర్స్ ఎక్కడి నుంచి ఉంది?
న్యాచురల్ దానికి కందిపప్పు పెడుతున్నావా, శనగలు పెడుతున్నావా, మొలకలు పెడుతున్నావా, పెసలు పెడుతున్నావా నానబెట్టి, అదేం తింటుంది అంటే అది న్యాచురల్గా సహజంగా ప్రకృతిలో ఉంది. అది తీసుకున్న ఆహారాన్ని ప్రకృతితో అనుసంధానమై ప్రోటీన్గా మారుస్తుంది. అది ఆ మెకానిజం మనలో కూడా ఉంది. ఆ మెకానిజం మన సృష్టిలో ఉన్న ప్రతి దాంట్లోనూ ఆ మెకానిజం ఉంటుంది. సహజ సిద్ధంగా న్యాచురల్గా మనం ఏది ఇస్తామో దాన్ని మార్చుకునేది. ప్రోటీన్గా, కార్బోహైడ్రేట్స్గా, క్యాలరీస్గా, ఇవన్నీ అది మారుస్తుంది. దానికి కావలసినటువంటి పదార్థాలు, పోషక విలువలు ఉన్న పదార్థం ఇవ్వాలి తప్ప పోషకాలు ఇవ్వకూడదు. మరి మనం ప్రోటీన్ కానీ మార్చి సప్లిమెంట్, నువ్వు ఇంత పని చేస్తున్నావు కాబట్టి ఇన్ని గ్రాములు ప్రోటీన్, 250 గ్రాములు మాంసం, ఒక 1/2 డజన్ గుడ్లు ఇలా ఇస్తున్నాం. దీనివల్లే ఆ ట్రిపుల్ వార్మర్ చెడిపోయి జనాలందరికీ ప్రాబ్లమ్స్. డయాబెటిక్ ఉన్న వాళ్ళకేమో న్యూరోపతి, కాళ్ళు తిమ్మిర్లు, ట్రిక్లింగ్ సెన్సెస్. రీసెంట్గా నేను ఒక కేసు చేస్తున్నాను. ఆయనకి హార్ట్లో 3 బ్లాక్స్ ఉన్నాయి. 3 ఒక వాల్ మీద నడుస్తుంది హార్ట్. ఏంటని చూస్తే ఆయనకి ఫ్యాట్ని డైల్యూట్ చేసే కెపాసిటీ తగ్గిపోయింది. నడుస్తుంటే ఆయాసం వస్తుంది. వితిన్ వన్ వీక్లో మళ్ళీ అది మన వెజిటేబుల్ థెరపీతో నార్మల్ చేయగలిగాను. 1 వీక్లో. అంటే స్టంట్స్ అవసరం లేకుండా వాళ్ళు ఏం చెప్పారంటే అయితే స్టంట్స్ చేయాలి, లేదంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. నేను కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ పేషెంట్ని. చిన్నప్పుడు నాకు 9వ ఏటలో నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. నాకు ఎందుకు జరిగిందో నాకు తెలుసు. అంటే అప్పుడు నాకు ఇంత అవగాహన, చిన్న వయసు కదా. కానీ నా హెల్త్ని నేను కాపాడుకోవడానికి నేను చేసిన రీసెర్చ్ ఈరోజు నేను మీ ముందు మాట్లాడడానికి, ఒక వెజిటేబుల్ థెరపీగా ఉండడానికి, సూర్యోపాసకుడు సన్ స్పిరిచువల్ సొసైటీగా మాట్లాడడానికి నా జీవితం, నా బాల్యం నాకు ఒక పాఠాన్ని నేర్పించింది. ఆయన ఇప్పుడు హ్యాపీగా మాతో పాటు కేబీఆర్ వాకింగ్కి వస్తారు, నడుస్తున్నారు. ఇంతకుముందు ఆయాసం వచ్చేది స్పీడ్గా నడవడానికి. బెల్లంకొండ సురేష్ గారు కొంచెం హైట్గా ఉంటారు కదా, చాలా స్పీడ్గా నడుస్తారు. ఆయనతో పాటు నడవాలంటే కొంచెం మనకు ఆయాసం వస్తుంది, ఎందుకంటే ఆయన పెద్ద అడుగులు పడతాయి, మన చిన్న అడుగులు. కానీ ఆయనతో పాటు నడవాలంటే ఆ స్పీడ్ మనలో ఉండాలి. అప్పుడు ఏంటి కావాలి? సంకోచ వ్యాకోచాలు ఫాస్ట్గా జరగాలి. దీన్ని నియంత్రించేది ఏంటి? నరాలు. ఆ నరాలు బలంగా ఉండాలంటే ఏం చేయాలి? గోరుచిక్కులు తినాలి. ఎంత సోది, చాలా మంది అంటారు ఎంత సోది అయ్యి అంటుంటారు, ఎంత ఓపిక ఉండదు. ఎంత రీసెర్చ్ చేస్తే ఎంత మాట్లాడతామమ్మా. ఒక కంటెంట్ సింపుల్గా గోరుచిక్కులు తినండి మీకు నరాలు పనిచేస్తాయని చెప్పేస్తే అయిపోద్దా? ఇప్పుడు ఒక చిన్న సూక్తి చెప్పడానికి దాని చుట్టూ ఎంతో పెద్ద కథ చెప్తే తప్ప ఒక మనిషిని మనం కూర్చోబెట్టి దాంట్లో మార్పు తీసుకురాలి. అంటే ఎన్ని ప్రయోగాలు. అంటే సింపుల్గా మనం స్కూల్కి వెళ్ళినే గోరుచిక్కుల్లో ప్రోటీన్ ఎంత ఉంటుంది, దీన్ని ఎలా వాడేస్తే నరాల మీద పనిచేస్తుంది ట్రిపుల్ అని చెప్పేస్తే మనకి ఎక్కుద్దా, గుర్తుంటుందా? అందుకని ఏంటంటే సోది అనిపించినా సరే చెప్పాలి. ఇవన్నీ మనకి ఎక్స్పెరిమెంటల్గా ఉంటాయి. నేను 6 ఏళ్ళుగా వెజిటేబుల్ థెరపీ మీద రీసెర్చ్ చేస్తూ చెడిపోయిన ప్రోటీన్ బాగు చేసుకోవాలి. ఫస్ట్ ప్రోటీన్ అవసరాన్ని బట్టి తీసుకోవాలి. అది మీ బాడీకి తెలుసు. ఒక పదార్థాన్ని పుట్టుకుంటే ఆ పదార్థంలో ఉన్నటువంటి క్వాలిటీ స్పర్శ ద్వారా నీ బ్రెయిన్కి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి ఇది నీకు ఎంత అవసరం అనేది నీకు తెలుస్తుంది. నేను ఎవరిని చెప్పడానికి? మిగతా వాటిలో ఉండదు. మీరు బిర్యానీకి లిమిట్ ఉండదు, నీకు ఎక్కువ ఉంటే తినేస్తూ ఉంటావు. కానీ అదే ఒక ఫ్రూట్, ఒక వెజిటేబుల్ ఏదైనా నువ్వు పట్టుకుంటే ఎక్కువ తినలేవు. బ్రెయిన్ యాక్టివ్ అవుతుంటుంది, ఎందుకంటే దాంట్లో ఎనర్జీ ఉంది, నీ బాడీలో ఎనర్జీ ఉంది. ఇవి రెండు అనుసంధానమై నీకు ఎంత అవసరం, నీ ప్రాబ్లం ఏంటనేది అది డైజెస్ట్ చేస్తుంది. ఇక్కడ గోరుచిక్కుళ్ళు అద్భుతంగా నరాల వ్యవస్థ మీద అద్భుతంగా పనిచేస్తాయి. ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ నీలో డెవలప్ చేస్తాయి. కేవలం నిన్ను ఆరోగ్యవంతులు చేయడమే కాదు, నీ చుట్టూ ఉండే వాతావరణాన్ని, ఎన్విరాన్మెంట్ని కూడా బాగు చేస్తాయి. అవి కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేస్తాయి. నీ మనసు చెడిపోతే, బాగోకపోతే నీ శరీరం పాడైపోతుంది, దానికి రోగం వస్తుంది. ఇది మనసుని బాగు చేసే వైద్యం ఇంతవరకు ఎక్కడా లేదు. మీరు ట్యాబ్లెట్, తలనొప్పికి ట్యాబ్లెట్ వేస్తారు. తలనొప్పి రావడానికి రీజన్ ఏంటి? కేవలం పెయిన్ కిల్లర్. అది తలనొప్పి రావడానికి కారణం ఏంటి? నీకు ఎక్కడో ఏదో ఒక సమస్యకు సొల్యూషన్ ఏంటి? ఆలోచన విధానం నువ్వు ఆలోచించాలి, నీ దగ్గరే ఉంటుంది అది. ఆ ఆలోచన, ఇప్పుడు ఒకటి నీకు తలనొప్పి సివియర్గా ఉంది, పెయిన్ కిల్లర్ వేస్తారు, బాడీ టు బ్రెయిన్ కనెక్షన్ కట్ చేస్తుంది, పెయిన్ అక్కడే ఉంటుంది, నీ శరీరానికి తెలియదు అంతే. ఇంకొకటి ఏంటి, ఇంకా తగ్గకపోతే నువ్వు అన్కంఫర్టబుల్గా ఉంటావు, అప్పుడు ఏంటంటే నిద్రలో పంపించేస్తారు. అలా అక్కర్లేకుండా ఆలోచన విధానాన్ని రేకిచ్చించి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, తలనొప్పికి కారణం ఏంటని అన్వేషించేది కేవలం వెజిటబుల్ గోరుచిక్కుళ్ళు. చూడడానికి సన్నగా తప్పడగా ఎంత ఉంటాయి కానీ అద్భుతమైనటువంటి మేలుని చేస్తాయి. పొట్టోడికి పుట్టడు బుద్ధులు అన్నట్టు ఇంతది అంత మ్యాజిక్ చేస్తా, అద్భుతమైన మ్యాజిక్లు చేస్తుందమ్మా. సో నరాల బలహీనతకి ది బెస్ట్ ట్రీట్మెంట్ గోరుచిక్కుడు అని అదొక్కటే కాదు, ముందు చెప్పింది కూడా కొంచెం అవగాహన పెంచుకొని తదనుగుణంగా బాడీని బిల్డ్ చేసుకుంటా వెళ్తే, ఇప్పుడు దాకా చేసాం, నెక్స్ట్ వాట్
అన్నది అట్లీస్ట్ మన జనరేషన్స్, బికాస్ ఇప్పుడు ఈ జనరేషనే మళ్ళీ జనరేషన్స్ టుగెదర్ క్యారీ ఫార్వర్డ్ అవ్వదు ఏ రోగమైనా మన అంటే. ప్రతిదీ కూడా వంశపారంపర్యంగానే వస్తాయి. మనం అన్ని అంటే మన పెద్దవాళ్ళ పూర్వీకులు ఒక స్టేజ్ వరకు బాగున్నారు. 1947 మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశం రావక ముందు వరకు భారతదేశం ఎక్కడ కల్మషం లేదు. అక్కడ వ్యక్తి విభజన, వ్యవస్థ విభజన వచ్చేసింది. కులాలు అవన్నీ అంటగట్టి మనల్ని అందరినీ దూరం చేసేసారు. వాళ్ళు వచ్చిన తర్వాతే మనలో మనకు గొడవలు వచ్చినాయి. అక్కడ నుంచే మనకు ఆ వెస్ట్రన్ కల్చరు, వెస్ట్రన్ ఫుడ్ ఇవన్నీ మనలో ప్రవేశించి అప్పటి వరకు మనం చాలా బాగున్నాం. అది మళ్ళీ రావాలి అంటే మనలో ఆ పోకడలు, మన పూర్వీకులు ఏం తిన్నారు అక్కడికి మనం వెళ్ళాలి. క్యారీ ఫార్వర్డ్ మన కింద తరానికి ఈ రోగాలు, ఈ జ్ఞాపకాలు వెళ్ళకూడదు అంటే మనం పూర్తిగా శాకాహారులుగా మారదాం. కాయగూరల్ని ఔషధాలుగా వాడదాం. మందులు ఏం పనిచేయట్లేదమ్మా. ఆయుర్వేదం మందులు పనిచేయట్లేదు, హోమియోపతి ఇవే ద బెస్ట్ మెడిసిన్స్. ఇవి ఆయుర్వేదం, హోమియోపతి ద బెస్ట్. ఎమర్జెన్సీ ఇంగ్లీష్, అత్యవసర పరిస్థితులు విపరీతమైన తలనొప్పి వస్తుంది, దాన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఎక్కడ లేదు. హోమియో వేసుకుంటే అంటే మెగ్నీషియం వేస్తారు, బాడీ హీట్ ఎక్కువైపోతే తలనొప్పి వస్తుంది, అందుకని మెగ్నీషియం వేస్తే కొంచెం చల్లబడద్దని, అప్పుడు కూడా పని చేయకపోతే. తలనొప్పికి ద బెస్ట్ గోరుచిక్కుళ్ళు. గంటకి 4 చేతితో పట్టుకుని నమ్ములుతూ కూర్చుంటే 2-3 గంటల్లో తలనొప్పి తగ్గిపోద్ది. ఇంకేం అక్కలా. గోరుచిక్కుళ్ళు 4 చేతితో పట్టుకోండి, ప్రాబ్లం తెలుసు, థింక్ చేస్తూ ఉంటావు, పైన కింద కట్ చేసి నవ్వులతో కూర్చోండి, బాగా నవ్వలండి, పిప్పు ఉంటే ఊసేయండి, కసర మింగండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు చేసే లోపు క్రానిక్గా ఉన్నటువంటి తలనొప్పి మీకు ఒక్కసారి తిన్నప్పుడు కొంతవరకు రిలీఫ్ వచ్చేస్తుంది. 2-3 సార్లు తింటూ తగ్గిపోద్ది, సాయంత్రం కల్లా క్యూర్ అయిపోద్ది. సో ఈ హెడ్ఏక్ అనేది సర్వసాధారణమైన రోగం కాబట్టి ట్రై చేసి చూడండి, మీ ఎక్స్పీరియన్స్ ని కమెంట్ చేయండి. 4 గోరుచిక్కుళ్ళేగా, అంతేగా. కొంచెం ముదరగా ఉండాలి, లేతవి కాదు, కొంచెం ముదరగా పొడుగ్గా ఉన్నవి తీసుకోండి. 4 గంటకు 4 చెప్పని, మధ్యాహ్నం భోజనం లోపు 3 times, ఈవినింగ్ 6 లోపు ఒక 3 సార్లు తినేస్తే మీరు ఒకలా 2-3 రోజులు చేస్తే మీకు క్రానిక్గా ఉన్న తలనొప్పి పోతుంది. కేవలం అంటే ఫ్యాట్ని డైల్యూట్ చేయలేక లివర్ సఫర్ అయినప్పుడు హెడేక్ వస్తుంది. మన ఒంట్లో ఫ్యాట్, కొవ్వు, చెడిపోయిన కొవ్వు ఉంటే తలనొప్పి వస్తుంది. అది లివర్ ఎఫెక్ట్ తలకి, తలనొప్పికి. దీన్ని అది మార్చేస్తుంది గోరుచిక్కుడు. ట్రై చేసి చూడండి, మీకు రిజల్ట్ ఏమనిపించిందో కమెంట్ చేయండి. ధన్యవాదాలు. సూర్యస్మిత. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.